థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్. సో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్. సో కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ కొంచెం నార్మల్ క్వశ్చన్స్ అడగండి. స్టూడెంట్స్, మీరు లవ్ కన్ఫెక్షన్ గురించి అడుగుతారు అని ఇందాక చెప్పారు. ఫస్ట్ అదే అటాక్ చేయండి. హలో హలో మ్యామ్, హలో సార్, హాయ్. హాయ్ కానీ వినిపించట్లేదు. హలో, ఆడిబుల్? యా సార్, మీరు అక్కడి నుంచి వస్తున్నారు. సార్, మీరు అక్కడి నుంచి వస్తున్నారు. యువర్ ఎంట్రీ వాజ్ మైండ్ బ్లోయింగ్. అదేదో మ్యూజిక్ ఎఫెక్ట్ నాదే ఉంటుంది. నో నో నో, మీరు ఫుల్ మ్యూజిక్ పెట్టి ఫుల్ వాల్యూమ్లో పెట్టారు మేము రాగానే. థ్యాంక్ యూ కానీ యూ బోత్ లుక్ సో క్యూట్ టుగెదర్, సో క్యూట్ అండ్ సో సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ గురించి మాట్లాడమన్నారు. అండ్ సి, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ లవ్ స్టోరీ ఇన్ దేర్ లైఫ్స్. సో మేము కూడా యాజ్ అ స్టూడెంట్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఐ థింక్, కెన్ ఐ షేర్? యా యూ కెన్. సో that was my schooling, and okay. I had a crush on a person. So constant ga nenu eye contact cheyadaniki try chesanu, and తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ పర్సన్కి కూడా నా మీద క్రష్ ఉంది అని తెలిసింది. ఆ మూమెంట్ ఐ ఫెల్ లైక్ మళ్ళీ మా ఊర్లోకి ఐశ్వర్య వచ్చింది అలాంటి వైబ్లో ఉన్నాను. అండ్ లేటర్ ఆన్ ఐ కాంటాక్ట్ ఇవ్వడమే తప్ప అక్కడ ఏం లేదు. అండ్ ఐ లిటరలీ హ్యాడ్ టు వెయిట్ 1 year జస్ట్ టు టచ్ హిమ్. అండ్ ద వన్ డే, సారీ ప్లీజ్ వెయిట్. అండ్ ద వన్ డే ఇస్ హిస్ బర్త్డే విష్ చెప్పడానికి, హ్యాండ్ షేక్ చేయడానికి ఐ యూస్ టు వెయిట్ ఫర్ 1 year. And unfortunately after our schooling we had to like get separated. And అలాంటి లవ్ స్టోరీ చాలా మందికి ఉంటుంది. బట్ ఐ థింక్ అది అలా కాకుండా ఒక హ్యాపీ ఎండింగ్ అయ్యంటే బాగుండు. అండ్ లైక్ సీయింగ్ యూ బోత్ టుగెదర్, ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ లవ్ స్టోరీ షుడ్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్. అండ్ మ్యామ్, యూ రియలీ లుక్ సో క్యూట్ అండ్ సో సింపుల్. హ్యూజ్ ఫ్యాన్ మ్యామ్, హ్యూజ్ ఫ్యాన్. అండ్ సో we just love you. మీ పేరు? I'm మేఘనా. నువ్వు ఏదైతే చెప్పినవో ఇట్ సౌండ్స్ రియలీ క్యూట్. కానీ నేను ఒక్కటి చెప్పాలన్నా, నా మనసులోకి వెళ్ళి నువ్వేం తప్పుగా అనుకోవద్దు. ప్రేమతో తీసుకో, అట్లా తప్పుగా తీసుకోవద్దు. నేను ఎగ్జాక్ట్గా నేను డిగ్రీ చదివిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను, నా ఫ్రెండ్ మనీ, వీళ్ళందరం ఇట్లనే కాలేజ్లో కూర్చొని ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు చెప్తున్న థింగ్సే నా చుట్టుపక్కల మొత్తం చూసేటోడు నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ నేను కలిసినప్పుడు నిజం చెప్తున్నా, ఎప్పుడు మేము వేరే టాపిక్స్ మా మైండ్లో ఉండకపోయేటి. అరే నీ అమ్మ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినాం, ఏదో ఒకటి చేసి ఇంట్లోకి నీ అమ్మ దీని ఏమంటాం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి రబ్బే. అమ్మ మంత్ ఎండ్ అయితే ఆ 26th నుంచి 30th దాకా ఏదైతే టెన్షన్ ఉంటుందో మళ్ళీ శాలరీ పడేదాకా, ఈ టెన్షన్ ఇంట్లో మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఎంత వద్దనుకున్నా మన ఇంట్లో కప్పులు ఉంటాయి, ఏదో ఒకటి టెన్షన్ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు వాళ్ళు పోనీ బద్ధకంతో ఇంట్లో ఉన్నారా పేరెంట్స్ అంటే అట్లా కాదు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. నేను చాలా క్లీషే సౌండ్ అవుతున్నాను అనుకోకు, కానీ నిజం ఇది. మేమిద్దరం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదే మాట్లాడుకునేటోళ్ళం, ఏం చేద్దాం ఏదో ఒక క్రాఫ్ట్లో రోజుకు 18 గంటలు దిమాగ్ పెడితే 100% ఇప్పుడు ఉన్నదానికన్నా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అని అనుకో. నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుండే నాగారం అనే ఏరియాలో. సో అప్పుడు ఫిక్స్ అయినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ 8 o'clock నుంచి 3:30 వరకు ఏదైతే ఉంటుందో చదువుతాం, అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, ఏదైతే చిల్ లైఫ్ ఉంటుందో ఆ వైబ్ అయితే ఉండే. కానీ 3:30 అయిపోయింది అంటే ఇంటికి పోయి చిల్ అయ్యేటోళ్ళం కాదు. ఏదైనా మేము ఈ క్రాఫ్ట్ ఎంచుకున్నాం, సినిమా అనేది కాలేజ్లో ఉన్నప్పుడే, వెన్ వి వర్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎంచుకొని 3:30 నుంచి మళ్ళీ midnight 2 o'clock 2:30 దాకా సినిమా మీదనే కష్టపడేటోళ్ళం మేము. అంటే ఇది 100% నాకు అంటే బ్యాకప్ లాగా. ఒకవేళ నా చదువులలో ఒకవేళ నాకు
ఎంట్రీ అంటే చదువులలో జాబులు కొట్టడం అవి ఇవి ఒకవేళ లేట్ అయిపోవచ్చు. అరే వీడు మా వాడు చదువుతాడా లేదా లేదా అని చెప్పేసి ఇంట్లో మా మమ్మీ డాడీ టెన్షన్ పడుతారు, మస్తు కష్టమయ్యేది నాకు. సో దాని తర్వాత యా దాని మీద ఎవ్రీడే ఇందాక అన్నట్టు థాట్ పెట్టడం అంటే కష్టపడడమే. ఇంతకుముందుకు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనుకోవాలంటే పడుకునే 6-7 గంటలు కూడా కళలు దాని గురించే రావాలి. 100% అది నిజంగా అప్గ్రేడ్ ఉంటుంది. దాని తర్వాత నీకు కావాల్సినవి అన్నీ నువ్వు క్యూట్ క్రష్లు ఎన్నో చేసానమాట. Sir, can I say something else? So as I said, I had a crush in my schooling. So after everything, my schooling is done. I have seen, like, mana COVID time ochindi. I have seen hard work of my dad. యా Then I really changed myself and I moved a lot. And నువ్వు I సూపర్ changed a lot. చదువుకో, నీకు కావాల్సినవి అన్ని నీ ముందు ఉత్తగానే పడుతుంది అని నా ఫీలింగ్. అండ్ Thank you. చదువుతో పాటు నీకు ఇంకేదైనా ప్యాషన్ ఉంది అని అంటే దాని మీద టైం డివైడ్ చేయి. 100% కాలేజ్ అయిపోయినాక కూడా నీకు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందని నా ఫీలింగ్. Thank you, sir. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ పిక్చర్కి యా నెక్స్ట్ క్వశ్చన్ ఎనీవన్ హ్యావ్ క్వశ్చన్స్? Hello, sir. Sir, యా మీ పేరు? వర్షిని. వర్షిని. యా సో మీ ఇద్దరిది చాలా పెద్ద ఫ్యాన్ నేను. మ్యాడ్ మూవీలో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను. నేమ్ ఫేమస్లో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను. ఇంకా ఈ మూవీతోని మీ ఇద్దరి కాంబో ఇంకా పిచ్చెక్కించారు. సో ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మా మీకు కాలేజ్లో మీ క్రష్ పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? కాలేజ్లో మీకు క్రష్ ఉంటే తన పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు అలాంటి క్రష్ ఏం లేదు. మామ్ నిజం చెప్పండి మామ్. మీకు నిజంగా డెఫినెట్లీ రాంగ్ సౌండ్ అవుతుందేమో కానీ ఆమె ఏజ్ 20. ఇప్పుడు ఆమె 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ మ్యాడ్ సినిమా చేసింది. దాని తర్వాత 8 వసంతాలు ఎప్పుడు అప్పుడప్పుడు కాలేజ్ పోయి వస్తుంది పాపం. అంటే స్కూల్లో కూడా ఎవరు లేకుండే? అంటే మేబీ 6th స్టాండర్డ్లో ఒక క్రష్ ఉంటే అంతే. మీ తన పేరు? సార్ మీకు ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు. నా క్రష్ ఎవరైనా ఎప్పుడో స్కూల్లో ఆ పిల్ల పేరు కూడా మర్చిపోయాను నేను. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు కాలేజ్కి రాగానే ఇక మొత్తం లొల్లంతా కెరియర్ మీద పడిపోయింది. యా ఓకే పేరే మర్చిపోను కదా. నిజంగానే మర్చిపోయాను. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్.